మీరు సేమా? మీరు తాగిండ్రా? లేదు తాగలేదు సార్. మీరు ఎక్కడ? నేను నల్గొండ డిపో సార్ నాది. ఎందుకు సస్పెండ్ చేసినారు? నేను ఒక 3-4 డేస్ ఇంట్లో అమ్మగారి ఆరోగ్యం నిమిత్తము ఇంట్లో అవసరాలకు ఆబ్సెంట్ అయినందుకు ఎమ్మటే సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ నేను రీఅప్పీల్ పెట్టుకొని మళ్ళీ డిఎం గారికి పెట్టుకున్నా, ఆర్ఎం గారికి పెట్టుకున్నా, తర్వాత ఈడీ గారికి పెట్టినప్పుడు చిన్న కరోనా వల్ల ఏమైందంటే మధ్యలో గ్యాప్ వచ్చింది, లేట్ అయ్యే వరకు నేను ఇల్లు మార్చిన. ఇప్పుడు నా ఆర్థిక అవసరాల నిమిత్తం నేను ఇల్లు మార్చినప్పుడు లెటర్ వస్తే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు రెస్పాన్స్ సరిగా ఇవ్వకపోవడం వల్ల పార్టీ రిఫ్యూజ్డ్ అని రాసుకొని పోయిండు ఆయన. ఎవరు? పోస్టల్ మ్యాన్. పార్టీ రిఫ్యూజ్డ్ అని రాసుకొని పోయిన తర్వాత అది అట్నే ఉంది. నేను ఇల్లు మారిన తర్వాత నేను ఇన్ఫర్మేషన్ కొన్ని రోజులకు తెలుసుకున్నా. నేను డిఎం ఆఫీస్ పోతే నాకు లెటర్ వచ్చింది కదా అంటే వాళ్ళు ఇవ్వలేదు, అసలు లేదు, రాలేదని అన్నారు. అంటే నేను ఎంఎస్సి మ్యాథమెటిక్స్ చేసిన, నేను ఒక పీజీ చదివిన. నేను ఆర్డీఓ గారితో, నల్గొండ ఆర్డీఓ గారితో డిఎం ఆఫీస్కి ఫోన్ కొట్టిస్తే ప్రెజర్ చేపిస్తే అప్పుడు నాకు వచ్చిన లెటర్ ఇచ్చారు. ఆ లెటర్ తీసుకొని ఈడీ ఆఫీస్కి వచ్చి సార్ మీరు ఇట్లా లెటర్ పంపిరట, నేను ఇల్లు మారడం వల్ల ఇట్లా పార్టీ రిఫ్యూజ్డ్ అని రాసుకొని పోయారు, మరి ఎట్లా సార్ అని అంటే ఆ సారు ఎండి గారికి లెటర్ పెట్టమని అన్నారు. ఎండి గారు రోజు పోతుంటే రిక్వెస్ట్ చేసిన ఎండి గారు. సజ్జనార్నా ఏమన్నారు? నా చేతిలో ఏం లేదయ్యా, 3 సార్లు అయిపోయింది కదా సార్, ఇట్లా ఇల్లు మారినా సార్, నేను ఇల్లు మారడం వల్ల ఇప్పుడు ఏం పని చేస్తున్నారు మీరు? నేను ఇక టెక్నికల్ వర్క్ నేర్చుకున్నా. అంటే నేను వాటర్ ప్యూరిఫైర్స్ ఉంటాయి కదా సార్, ఆక్వాగార్డు అవి, ఆ వర్క్ నేను 2-3 నెలలు ఒక నెమ్మిటి బ్యాగ్ పట్టుకొని తిరిగి ఆ వర్క్ నేర్చుకొని ఆ పని చేసుకొని బతుకుతున్నా. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు మీరు? నేను ఇప్పుడు హైదరాబాద్లోనే ఎల్బీనగర్. ఇంకెవరు కొత్త వాళ్ళు ఎవరున్నారు? ఒక్క నిమిషం. న్యూ కామర్స్ లాస్ట్ టైం వీళ్ళంతా మాట్లాడినారు కదా. అవును. మీరు ఎక్కడి నుంచి అన్న? మాది అక్కింపేట డిపో సార్. మాది అక్కింపేట అంటే ఇదే కదా. మిమ్మల్ని సస్పెండ్ చేసినారు? మమ్మల్ని బస్సులో ఫుల్ మంది ఉంటారు సార్. మా దాంట్లో మంది ఉంటే ఫుల్ మంది రష్ ఉంటే ఒక బ్యాచ్ ఏమైపోయిందంటే రిటర్న్ ఎక్కి వస్తే టీటీఏలు ఏం చేసారు, ఒకయాల చెక్ చేస్తే ఇంకో వేరే స్టేజ్ తీసుకుపోయి వేరే ఇట్లా మీరు చేసినామని చెప్పేసి నన్ను రిమూవ్ చేశారు సార్. ఏ ఇయర్లో రిమూవ్? మేము 2013లో సార్, 14లో రిమూవ్ అయినాం. 2014. అప్పుడు ఎవరు ఉన్నారు? అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉంది. మేము అప్పీల్ పెట్టినాము 14 తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినాక వీళ్ళ దగ్గర అప్పీల్ పెట్టినాము. డిప్యూటీ ఆర్ఎం దగ్గర పెడితే 5 నెలలు ఉంచుకున్నాడు. 5 నెలలు దగ్గర పెట్టుకొని ఆయన ఇయ్యలే. తర్వాత ఆర్ఎం దగ్గర పెట్టినాం, ఆర్ఎం కూడా ఆయన ఇయ్యలేదు. ఈడీ ఉండే పురుషోత్తం నాయక్ అని అతను ఉండే, ఇక ఆయన చాలా రోజులు ఉంచుకున్నాడు, ఆయన కూడా రిజెక్ట్ చేసేసిండు. ఇక మేము కోర్టుకోలేదు. తర్వాత మాకు ఇక్కడనే ఉండని మేము ఇట్లా సార్కి మళ్ళీ ప్రజాభవన్కి వస్తే మాకు ఇక్కడ న్యాయం అవుతుందని ఇక్కడికి వచ్చినాం. మేము ఇక్కడికి వచ్చి ఇక్కడే బాగా చెప్పుకున్నాం. అట్లా 100 మంది తీసుకున్నారు, 200 మంది తీసుకున్న దాంట్లో మీరు లేరా? మేము లేము సార్. మాది ఆల్రెడీ ఈడీ రిజెక్ట్ అయిపోయింది, ఎండి అప్పీల్ లేదన్నారు. ఇక పోతే కోర్టు కోరి మేము ఏమి ఇవ్వము అని చెప్పేసారు మాకు. మీరు సస్పెండెడనా? మీరు ఎందులో చేసేది? నేను దేవరకొండ డిపో ఆర్టీసీ కండక్టర్ అండి. 2.5 years అవుతుంది. చెయ్యని నేరానికి ఏమీ లేదు. ఒక లేడీ ఎక్కింది దేవరకొండ చింతపల్లికి 50 రూపీస్ టికెట్ తీసుకున్నది. చింతపల్లి దిగలేదు. అక్కడ దిగకుండా ఓవర్ రైడింగ్ మాల్ వరకు వచ్చింది. మాల్లో చెక్ అయింది. అంటే అక్కడ జస్ట్ ఫ్రీ టికెట్స్ కొంతమంది అంటే స్టూడెంట్ పాసులు వీళ్ళంతా కనీసం 10 మంది దిగారన్నమాట. వాళ్ళతో పాటు ఈ మేడం కూడా దిగిపోయిందని చెప్పి నేను అనుకున్నాను. కానీ అక్కడ దిగకుండా మాల్ వరకు ఓవర్ రైడింగ్ వచ్చింది. మాల్ వరకు వచ్చేసరికి చెకింగ్ కూడా వచ్చేసరికి నేను పైసలు ఇచ్చాను సార్, నాకు ఇదే ఇచ్చాడని అబద్ధం చెప్పింది అంతే. అంటే నేను ఒకవేళ పైసలు దిగేవాడైతే టికెట్ ఉంటే ప్రత్యక్షం కనిపిస్తుంది కదా. పైసలు ఇది ఫ్రాడింగ్ చేసే మెంటాలిటీ ఉన్నట్లయితే
అక్కడ ఎదురుగా ప్రత్యక్ష వాళ్ళు ఏమంటున్నారు సజ్జనార్ సంబంధించిన వాళ్ళు ఒకరిద్దరు వాళ్ళతో వీళ్ళతో చెప్తూ వీళ్ళు ఒక్కసారి చేసిన వాళ్ళు కాదు, ఒక 2-3 సార్లు అయిన తర్వాతే మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము, ఒక్కసారి తప్పు చేస్తే మేము దాన్ని వదిలేస్తాం. అంటే అందరూ అది సహజ. ఇప్పుడు మీరు ప్రత్యక్ష ఇప్పుడు చూపిస్తున్నారు టిమ్ మిషన్లు ఎప్పుడో అది నలుగు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఒక టైపులో ఉంది, మా సోదరుడు అది చూస్తే పోలీస్ స్టేషన్ ఒక టైపులో ఉంది, ఇక్కడ వీళ్ళు చెక్ చేసేది ఒక టైపులో ఉంది. ఏదైనా కరెక్ట్గా ఉన్నదా? వీళ్ళు చేసే ప్రతి ఆర్డర్ కూడా అన్నీ ఫ్రాడింగ్ టైప్లో ఒకటి కరెక్ట్గా సిస్టమేటిక్గా లేదు. దాని ప్రతిఫలం మేము అనుభవించాల్సి వస్తుంది. చెయ్యని నేరాలకే ఘోరాతి ఘోరంగా, ఇంత ఘోరంగా ఏ డిపార్ట్మెంట్లో కూడా లేదు. కానీ ఆర్టీసీ కండక్టర్ వచ్చినప్పుడు ఏంటి 70%, ఎప్పుడు 90 బ్యాచ్, 30 ఇయర్స్ సర్వీస్ చేసా, 90 బ్యాచ్ 75% మెరిట్తో వచ్చా ఆర్టీసీ కండక్టర్గా. తీరే ఇక్కడికి వచ్చి చేస్తూ చిన్న తప్పులకి, అందులో ముఖ్యంగా ఈ 3 ఇయర్స్ నుంచే ఈ సజ్జనార్ సార్ వచ్చిన కాడించి, అంతకుముందు ఇంత ఘోరాతి ఘోరంగా ఎప్పుడూ లేదు కూడా. కానీ మా బతుకులన్నీ ఆ సర్వనాశనం. రేపు ఇంకా 1 ఇయర్ ఉంది, 2 ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేయాలి, ఏడుస్తున్నాం. 2 ఆడపిల్లలు పెళ్ళికి ఎదిగి ఉండారు. అంతా బరువు బాధ్యత తట్టుకోలేక కూలి పనికి వెళ్ళాల్సి వస్తుంది. ఏం చేయమంటారు చెప్పండి? కూలి పని చేస్తున్నాం, వెళ్ళి కూలి పనికి వెళ్తే 300-400 ఇస్తారు, వాటితో సర్దుకుపోవాల్సి వస్తుంది. మా బతుకులను అగమ్యకి అవసరం అయిపోయింది. ఇన్నిసార్లు వచ్చి ఎంత అయ్యా బాబు బతిరాడుకొని ఇచ్చేస్తున్నాం సార్, దాని ప్రతిఫలం కనిపించడం వల్ల మా బతుకులు ఏంటి? మా ఇది ఏదో మీరు మొన్న మాట్లాడినారు కదమ్మా, సో మీరు రోజు ఇంకా ఇదే పనా మనకి తిరుగుతూనే ఉన్నారు, అంతేనా? మీరెక్కడ? నేను డ్రైవర్ సార్. మీరు ఎట్లా సస్పెండ్ అయ్యారు? నేను ఏసీ బస్సుల డ్రైవర్ సార్. నాకు డ్రైవర్ ఇలా షార్టేజ్ ఉంటే డ్యూటీకి రమ్మని చెప్పారు. వెళ్ళిన ఏసీ బస్సుల డ్రైవర్ రాలేదు. రాకపోయే వరకే నేను మిరావన్ డిపోకి వెళ్ళి ఏసీ బస్సుల డ్రైవర్ వెళ్ళాను. వెళ్తే అక్కడ కారు లారీ యాక్సిడెంట్ అయింది. మన బండి మీద పడుతుందని చెప్పి నేను మొత్తం సైడ్ గుంజిన. అక్కడ కారు లారీ గుద్ది ఢీకొని మొత్తం టైర్ బస్ట్ అయ్యి అక్కడ 2 లోపల ముసలు ఉంటారు. మన బండి బ్రిడ్జి మీద పల్టీ పడుతుందని చెప్పి మొత్తం డివైడర్ గుంజుకున్న బండి, బ్రేక్ కొట్టి తాగలే బండి. అక్కడికి ముసలమ్మ కారు గుద్దుకుందిగా లారీ, అక్కడికి వచ్చి ముసలమ్మ మన బస్ కింద పడదు, చనిపోయింది. సస్పెండ్ చేశారు సార్ అక్కడ. మీ మిస్టేక్ ఏం లేదు సార్, మా మిస్టేక్. వీడియో ఫోటో వల్ల వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. అక్కడ అంతా తప్పులు చూసారు, పోలీసులు ఉంటారు, అందరు ఉంటారు. ఏం లేదు, సస్పెండ్ చేశారు సార్ నన్ను అక్కడికి. సస్పెండ్ అయ్యారు మీరు? 2 సంవత్సరాలు అయిపోయింది సార్. మీరు బ్రదర్ ఇంకెవరైనా ఉన్నారా మాట్లాడాల్సిన వాళ్ళు? అని మా డ్రైవర్ తప్పనట్టు మా పని అంత అయింది సార్. ఇప్పుడు లేక ఇప్పుడు రోడ్డు మీద పడటం భూగోగు లేక ఇది ప్రాపర్ ఎక్కడ? మాది మల్లెపల్లి సార్, మల్లెపల్లి. మీరు ఎక్కడన్నా? ఎక్కడ? ఏ డిపో సార్? నా షాద్నగర్ డిపో సార్. నాది షాద్నగర్ డిపో. నా పేరు వచ్చేసి గోపాలు. ఎందుకు సస్పెండ్ అయినారు మీరు? సార్ ఆబ్సెంటిజం కింద తీసుకుంటారు సార్. ఒక్కరోజు ఆబ్సెంటిజం లివ్ అడిగిన, లివ్ శాంక్షన్ చేయలేదు. 3 గంటలకు డ్యూటీకి రమ్మన్నారు. 2 గంటలకే డ్యూటీకి వచ్చిన. డ్యూటీకి వచ్చేసరికల్లా రిమూవల్ ఆర్డర్ గేట్కి అతికేసి ఉంది. గేట్కి అతికేస్తారా? గేట్ దగ్గరనే గేట్కి అతికేస్తారు. అక్కడి నుంచి ఇంకా చార్ట్ కంట్రోలర్ చూసి నేను సంతకం పెట్టి ఇంకా పోతే నీవు సస్పెండ్ అయినావు, నువ్వు రిమూవల్ చేసి నిన్ను అని అంటే, నేను ఏం తప్పు చేసిన అని చెప్పి అని అంటే గట్టిగా మాట్లాడితే రిమూవ్ అయిన వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? అట్లా ఏమన్నా చేసిరా? అంతకుముందు సిక్ ఇచ్చింది సార్. ఆ 10 రోజులు పరిగణనలోకి తీసుకొని ఆ పాత డేట్ వేసి సస్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ షోకాజ్ వచ్చినాక సస్పెండ్ చేస్తారు. కానీ నాకు ఫస్ట్ రిమూవల్ వచ్చింది, రిమూవల్ తర్వాత షోకాజ్ వచ్చిన తర్వాత మెమో వచ్చింది. అన్నిటికీ టైమింగ్ చూస్తే 10 నిమిషాలు టైమింగ్ చేంజ్ ఉంది. 10 నిమిషాలు అంటే రిమూవల్ తర్వాత షోకాజ్కు 10 తర్వాత వచ్చింది అనమాట. షోకాజ్ ఇచ్చినాక రిమూవల్ చేయాలి. సో ఆర్టీసీలో ఒకటి ఎటుందంటే అన్న, బస్సు వెనక రాసి ఉంటుంది. బస్సులో ప్యాసింజర్లు గొడవైనా, మాకు రోడ్డు మీద వెళ్తున్న ప్యాసింజర్తో ప్రయాణికుడు గొడవైనా కూడా మీరు ఏమనొద్దు, స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇవ్వనని చెప్తారు. అప్పుడు పోలీసు వాళ్ళని యూజ్ చేస్తారు అధికారులు. ఇప్పుడు నాకు అక్కడ పోలీస్ రిపోర్ట్ ఉంది కదా సార్, దీనికేమో పోలీసు వాళ్ళని నమ్మదంటాడు కోదాడియం. నాకు సంబంధం లేదురా భయ్, రిపోర్ట్ నువ్వు పైసలు ఇచ్చి తీసుకొచ్చినావు. గవర్నమెంట్ రిపోర్ట్కి పైసలు ఇచ్చి తీసుకుంటారా సార్? మీరు చెప్పండి ఒక మాట. సో విషయం చాలా దారుణంగా ఉన్నది. వీళ్ళ చిన్న ఉద్యోగాలు, ఈ ఉద్యోగాలను కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. మార్పు కోసం మీరు వచ్చారు అని మీరే చెప్తున్నారు కాబట్టి తక్షణమే వీళ్ళ ఉద్యోగాలలోకి వీళ్ళని తీసుకోవాల్సిన అవసరం కనబడుతున్నది. సో ఇంకా ఆలస్యం చేస్తే ఇది మరింత ఇంకొక పెద్ద మూమెంట్ లాగా తయారయ్యే అవకాశం కూడా ఉంది. చాలామంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళ జీవితాలతో ఆడుకోకండి. సజ్జనార్ గారు అండ్ పొన్నం ప్రభాకర్ గారు, సరే పొన్నం ప్రభాకర్ చెప్తే సజ్జనార్ ఇంటాడు కదా, మరి పొన్నం ప్రభాకర్ ఏం చేస్తున్నాడు మంత్రిగా? ఆయన నిర్ణయం తీసుకోవాలి కదా. 3 మెన్ కమిటీ ఇంకా రిపోర్ట్ ఇవ్వకుండా ఏం చేస్తున్నది?
ఆ కమిటీలో సజ్జనార్ ఎందుకు? మీరు ఉద్యోగాలు ఇవ్వాలని సజ్జనార్ని పెట్టారా, ఉద్యోగాలు ఇవ్వద్దని పెట్టారా? సో ఇది పెద్ద ప్రశ్నే. వీళ్ళెవరికి కూడా ఈ సంస్థను కాపాడాలని లేకపోతే వీళ్ళ ఉద్యోగాలు నిలబెట్టాలని ఆలోచన లేదు. అందుకే వీళ్ళని రోడ్ల మీద తిప్పుతా ఉన్నారు. పూర్తి బాధ్యత పొన్నం ప్రభాకర్ తీసుకోవాలి. ఆయన రవాణా శాఖ మంత్రి కాబట్టి ఆయనదే పూర్తి బాధ్యత. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలివేలు.